ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఉజ్జీవ సంఘాలు లేదా రక్షణ సంఘాలు లేదా ఆత్మపూరిత సంఘాలు అనబడిన సంఘాలలో కూడా సువార్త ఉద్యమం అనేది మందగిల్లుతోంది. మునుపటిలాగా సువార్త ప్రకటన అనేది లేదు. ఏంటి కారణం? దేవుని వాక్యంలో మనం గమనిస్తే అపోస్తలుల కార్యములు 8:29, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఆత్మ, పరిశుద్ధాత్మ ఎప్పుడు నశించి ఆత్మలను చూపిస్తాడు. సేవకుడైన ఫిలిప్పు కూడా రెడీగా ఉన్నాడు. సరండి, 29వ వచనంలో ఆత్మ ఫిలిప్పుతో ఏమన్నాడు? రథము దగ్గరికి వెళ్ళి పోయి దానిని కలుసుకోమన్నాడు. అంతే కదండి. వెళ్ళమంటే 30వ వచనంలో ఫిలిప్పు రథము దగ్గరికి పరుగెత్తికొని పోయాడంట. వెళ్ళమంటే పరుగెత్తికొని పోయిన సువార్థికుడు. మరొక ప్రక్క చూస్తే నపుంసకుడు రథంలో పోతున్నాడు చాలా వేగంగా. ఈరోజు లోకము అత్యంత వేగంగా పోతూ ఉందండి. సువార్త ప్రకటన అంత వేగంగా ఉందా? వెళ్ళమంటే పరిగెత్తే ఫిలిప్పులు కావాలి. అప్పుడే ఆత్మలు పట్టబడతాయి. ఫిలిప్పు పరిచర్యలో సమరయ పట్టణాలే పట్టబడ్డాయి. దేవుడు అలాంటి సువార్త ఉద్యమాన్ని కోరుతున్నాడు. ఆమేన్.